విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. జగదాంబ జంక్షన్ నుండి భారీ ఊరేగింపుగా కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. వెంటనే టిట్కో గృహాల లబ్ధిదారుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. అనంతపురం జబంద ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో ఎలుగునటువంటి ఏదైతే టిట్కో ఇళ్లను మౌలిక సదుపాయాలు లేవని, అదేవిధంగా బ్యాంకుకి ఇచ్చిన రాయితీలు కూడా సరిగా కూడా పడటం లేదని ఇది ఏదైతే జిల్లా కలెక్టర్ వద్ద పెద్ద ఎత్తున అయితే స్థానికులైతే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇదే విషయమే జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం అందజేసినట్లు కూడా ఇక్కడ అయితే స్థానికంగా జబంద ప్రాంతం నుంచి వచ్చినట్టు కొందరు మహిళలు అయితే ఉన్నారు. చూడమ్మా, ఏదైతే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏదైతే టిట్కోలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? అనంతపురం మండలం అండి. అనంతపురం మండలం టిట్కో హౌస్ నుంచి మేము వచ్చామండి. మాకు మౌలిక సదుపాయాలు లేవండి. మాకు ఇప్పుడు మేము అద్దెలకు కట్టలేకపోతున్నాము, బ్యాంకు రుణాలు మాకు కట్టలేకపోతున్నాము, వడ్డీలు కట్టలేకపోతున్నాము, అటు ఇటు కట్టలేక సతమతం అయిపోతున్నామండి. మేము చాలా పేదోళ్ళమండి. రోజుకి కూలెడితే కొండాలండి. కూలికి వెళ్తే కానీ మాకు ఇంట్లో జరగదండి. ఆ రోజు ఆ కూలికి వెళ్లకుండా మేము వీటి కోసం ఇలా తిరుగుతూ ఉంటే మాకు ఎవరైనా అన్నం పెడతారు? ఆ వడ్డీలు కట్టకపోతే ఇల్లు తాళం వేస్తాం అంటున్నారండి. ఆ వడ్డీలు మరి కట్టాలంటే మరి ఇలాగే ధర్నాలు చేయాల్సి మాకు వస్తుందండి. కనీసం మాకు అక్కడ రేషన్ కొనుక్కోవడానికి మౌలిక సదుపాయం బియ్యం కొట్టు కూడా లేదు, మాకు ఒక కాయగూరల సదుపాయం లేదు, ఒక స్కూల్ లేవు, అక్కడ అసలు ఏ సదుపాయం లేవు సార్. వెళ్ళి ఎలా ఉంటాం సార్? ఆల్రెడీ అక్కడ 100 కుటుంబాలు నివసిస్తున్నాం సార్. అయినా సరే మొన్న పాములు కూడా వచ్చున్నాయండి. ఆ పాములు కూడా రాత్రిపూట బిక్కుమని వస్తున్నాం సార్. రాత్రిపూట్ల ఏ దొంగడు వస్తారో భయం వేస్తుంది, ఏ పాము మమ్మల్ని కరిచేస్తే భయం వేస్తుంది, ఏ పులి తినేస్తే భయం వేస్తుంది సార్. మాకు మేము చాలా బాధలు పడుతున్నాం సార్. అక్కడికి వెళ్ళి ఇల్లులు ఇచ్చి సుఖం లేదు సార్. మాకు పూర్తి పని ఎక్కడైనా ఇచ్చినా బాగుండు. అడవిలో పట్టుకెళ్ళి పడేశారు సార్. అడవిలో ఉంటున్నాం, ఏ మౌలిక సదుపాయాలు లేవు సార్. మేమందరూ చాలా పేదోళ్ళు వెండి. అద్దెలు కట్టలేక మాత్రం నిజంగా చాలా బాధపడుతున్నాం సార్. మా బాధ గవర్నమెంట్ వినాలి సార్, స్పందించాలి. బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి సార్. మాకు ప్రధానంగా మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? బ్యాంక్ రుణాల విషయంలో కానీ ఏదైతే జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ అధికారులు ఏమని చెప్పారు సార్? ఇంకా మేమేమో వైజాగ్ అండి. మాకు ఆనందపురం మండలం టిక్కో హౌసెస్ దబాందలో ఇచ్చారండి. మాకు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు మా అప్లికేషన్స్ అన్నీ ఎన్నో బ్యాంకులో పెట్టేసి మాకు రుణమాఫీ కింద 3,60,000 సార్. మాకు 3,60,000 బ్యాంక్ రుణం ఇచ్చింది సార్. వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే, మీరు ఇల్లు హ్యాండ్ఓవర్ చేసి ఇల్లు అయ్యి మీరు అక్కడికి వెళ్ళే వరకు రుణమాఫీ చేస్తాము, డబ్బులేమో కట్టక్కర్లేదు, చేయక్కర్లేదు అన్నారు. ఈ రోజేమో బ్యాంకు వాళ్ళేమో మీరు డబ్బులు కట్టట్లేదు, మీకు చక్ర వడ్డీలు పడ్డాయి, మీకు అధిక వడ్డీలు పడ్డాయి, మీకు 5 లక్షలు అయ్యింది, 6 లక్షలు అయ్యింది, నోటీస్ ఫీజులు పెడుతున్నాము, మీరు నోటీస్కి రిప్లై ఇవ్వకపోయినా, మీరు వెంటనే వచ్చి డబ్బులు కట్టకపోయినా సరే మీ ఇల్లు జప్తు చేస్తాం, మీకు సీల్ చేస్తామని చెప్పేసి బ్యాంకు నుంచి మాకు వస్తుంది సార్ బెదిరింపు లెటర్స్. పోనీ మేము అక్కడికి వెళ్ళి ఉందాము అనుకుంటే అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు లేవు సార్. ఒకవేళ మాకు హెల్త్ ఇష్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరికి ఏమైనా బాగోకపోయినా సరే వాళ్ళకి ఒక అంబులెన్స్ రావడానికి అక్కడ సిగ్నల్ రాదు సార్. ఫోన్ టవర్స్ లేవు, సిగ్నల్ రావు సార్. ఎవరికి చెప్పుకోవాలన్నా, ఎక్కడికి రావాలన్నా మినిమం 5 కిలోమీటర్స్ వరకు బయటకు రావాలి సార్. వాటర్ లేదు సార్. ఏమనంటే మేము అడిగాము సార్, జీవీఎంసీ వాళ్ళ అందరినీ వినతి పత్రాలు ఇచ్చాము, అడిగాము. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి అక్కడ ఉండండి అమ్మా, మీకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటున్నారు. కానీ మేమేం చేస్తామంటే, అక్కడికి వెళ్ళాలంటే మాకు మౌలిక సదుపాయాలు లేవు, ఏం తెచ్చుకోవాలంటే దగ్గర లేదు, బస్సు ప్రయాణం లేదు, ఎక్కడ ఉండడానికి లేదు, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఇంటద్దె కట్టాలి, అక్కడేమో బ్యాంకు రుణాలు కట్టాలి, పిల్లలు చదివించుకోవాలి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. మేము ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకు మీద మొత్తం అధిక వడ్డీలు తీసుకుంటారు సార్. దేనికి ఏంటనేది కూడా మాకు చెప్పడం లేదు సార్. కానీ ఇప్పుడు కూడా మాకు సానుకూలంగా ఇది మాకు సరిగ్గా చేయట్లేదు సార్. ఈసారైనా మాకు కొద్ది పట్టించుకొని మా విన్నపాలు అనేసి మమ్మల్ని ఏదో ఒకటి తేవాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే విశాఖలోని పలు ప్రాంతాలలో అయితే ఇక్కడ ప్రాంతానికి చేరుకొని ఏదైతే టిట్కో ఇళ్ళ నుంచి ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి టిట్కో ఇళ్ళను మౌలిక సదుపాయాలు లేక అటు ఏంటంటే వన్యప్రాణులు లోపలికి వస్తున్న నేపథ్యంలో కూడా భయాందోళనకు గురవుతున్నామని కూడా ఇక్కడ ఏదైతే ఆ భయాందోళన ఈ ప్రాంతం ఏదైతే ఆనందపురము విశాఖలోని పలు ప్రాంతాల్లో కూడా వచ్చి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం చేయడం కదని, ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వైపు అయితే మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదే విషయమే ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు కూడా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.